నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యమన్న తెలంగాణ సర్కార్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,24,234 కోట్లతో బడ్జెట్. తెలంగాణలోని అన్ని కుటుంబాలకు 5 లక్షల రూపాయలకు బీమా వచ్చే జూన్ 2 నుంచి అమలు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ పథకం. 6 గ్యారంటీల అమలుకు 50,713 కోట్లు. రైతు భరోసా పథకానికి 18,000 కోట్లు. చేయూత పథకం కింద కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు. పోలవరం జిల్లా పురుషోత్తపట్నంలో విషాదం. గోదావరి నదిలో పడి 5 యువకులు గల్లంతు. 2 మృతదేహాలు లభ్యం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం. ఇతర ప్రాంతాల్లో వానలకు సూచన. చమురు క్షేత్రాలే లక్ష్యంగా పశ్చిమాసియాలో తీవ్రమైన దాడులు. కువైట్ చమురు శుద్ధి కేంద్రం మినా అల్ అహ్మదీపై మరోసారి డ్రోన్ల వర్షం. ఇరాన్పై కొనసాగుతున్న ఇజ్రాయిల్ భీకర దాడులు. టెహ్రాన్లో పలువురు చనిపోయినట్టు వెల్లడి. అదనపు బలగాలు తరలించేందుకు సిద్ధమైన అమెరికా. తెలంగాణ ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడమే ప్రజాప్రభుత్వ సంకల్పమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ప్రవేశపెట్టింది. తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యమంటూ 3,24,234 కోట్లతో బడ్జెట్ను తీసుకొచ్చింది. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని తెలిపింది. నాణ్యమైన విద్య, ఉన్నతమైన ఆరోగ్య సేవలు అందిస్తామని పేర్కొంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ పథకం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటించింది. జూన్ 2 నుంచి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నంబర్ 1 చేయడమే లక్ష్యమంటూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును అసెంబ్లీకి సమర్పించారు. వరుసగా 4వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆయన తెలంగాణను సుస్థిరాభివృద్ధి వైపు నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. మొత్తం 3,24,234 కోట్లతో పద్దును తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ రాబడి 2,41,263 కోట్లు, మూలధన రాబడి 82,870 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా 1,48,185 కోట్లు, పన్నేతర ఆదాయం 35,730 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా 33,181 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 24,166 కోట్లు వస్తాయని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా 73,383 కోట్లు, కేంద్రం నుంచి రుణాల ద్వారా 5,500 కోట్లు, ఇతర రుణాల ద్వారా 1000 కోట్లు సమకూర్చుకుంటామని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయాల్లో రెవెన్యూ వ్యయం 2,34,405 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లు ఉంటుందని ప్రతిపాదించారు. రుణాలు, చేబదుళ్ల చెల్లింపులకు 19,536 కోట్లు, మూలధన చెల్లింపులకు 22,924 కోట్లు ప్రతిపాదించారు. రెవెన్యూ మిగులు 6,857 కోట్లు ఉంటుందని అంచనా వేసిన ఆర్థిక మంత్రి ద్రవ్యలోటు 58,458 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తెలంగాణలో తలసరి ఆదాయం 4,18,931 రూపాయలని చెప్పిన బట్టే జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే ఇది 1,99,356 రూపాయలు ఎక్కువని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 9.8% ఉంటే 2025-26 నాటికి 8% తగ్గిందని భట్టి గుర్తు చేశారు. తెలంగాణ జీఎస్డీపీ మాత్రం 2024-25లో 10.6% ఉంటే 2025-26 నాటికి 10.7% పెరిగిందని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా ముందడుగేస్తున్నట్టు మంత్రి వివరించారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను, వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం.
తెలంగాణ ప్రజలు ఆశలు ఆశయాల్ని నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. అనేక సవాళ్లు మరియు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం బూడిదలోంచి ఫినిక్స్ పక్షి మళ్లీ లేచినట్లు అభివృద్ధి దిశగా వడివడిగా ముందుకు సాగుతుంది. ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నాం. 2026-27 బడ్జెట్ అంచనా ప్రకారం తెలంగాణ అప్పుల మొత్తం 5,62,363 కోట్లని చెప్పిన ఆర్థిక మంత్రి జీఎస్డీపీలో అప్పుల శాతం 29% అని వివరించారు. బడ్జెట్లో సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అగ్రతాంబూలం ఇచ్చింది. అభయహస్తం పేరుతో ప్రజాహిత పథకాలను అమలు చేస్తున్నట్టు వివరించిన భట్టి విక్రమార్క మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా శక్తి మిషన్ వంటి పథకాలకు ఘనమైన కేటాయింపులు జరిపారు. బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు 7,937 కోట్లు కేటాయించారు. మైనార్టీ సంక్షేమానికి 3,769 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు ప్రతిపాదించారు. చేయూత కింద 14,861 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 4,305 కోట్లు కేటాయించారు. మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీకి 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 600 కోట్లు ప్రతిపాదించారు. విద్యుత్ రాయితీ కింద 14,000 కోట్లు ఇస్తామన్నారు. కళ్యాణలక్ష్మి పథకానికి 3,683 కోట్లు, ఉపకార వేతనాలకు 4,343 కోట్లు కేటాయించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి 6,000 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్లకు 5,500 కోట్లు ప్రతిపాదించారు. గిరిజనులకు ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ద్వారా 100% సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను అందిస్తామన్నారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేస్తామన్న భట్టి విక్రమార్క ఇందుకు 4,000 కోట్లు కేటాయించారు. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కని విని ఎరుగని ఒక మహత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్ లో శ్రీకారం చుడుతున్నాం. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్య తరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. తెలంగాణ విద్యారంగంలో చరిత్రాత్మక మార్పులు తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. అమ్మ కలలు, పిల్లల చదువు, తెలంగాణ భవిష్యత్ అనే లక్ష్యంతో బడ్జెట్లో విద్యాశాఖకు 26,674 కోట్లు కేటాయించారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామన్న భట్టి విక్రమార్క వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని 2,000 నుంచి 2,500 పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పోషణ, విద్యా ఫలితాలను మెరుగుపరచడానికి బడ్జెట్లో 2 నూతన పథకాలు ప్రకటించారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తామని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల వంటశాలల ఆధునీకరణకు 100 కోట్లు కేటాయించారు. కొత్తగా 57 పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఉన్నతీకరిస్తున్నట్లు చెప్పిన ఉప ముఖ్యమంత్రి 15 కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు వివరించారు. ఏటీసీలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతి నెల 2,000 స్కాలర్షిప్ ఇస్తామన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1,000 కోట్లు, మహిళా వర్సిటీకి 400 కోట్లు ప్రతిపాదించారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రేక్ఫాస్ట్ లో ప్రతి విద్యార్థికి వారానికి అల్పాహారంతో పాటు 3 రోజులు పాలు మరియు మిగతా 3 రోజులు రాగి జావా అందిస్తాము. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్య చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకి రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాల్ని పంపిణీ చేయాలని నిర్ణయించాం. దేశానికి అన్నం పెడుతోన్న రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి 23,179 కోట్లు ప్రతిపాదించారు. రైతులకు ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.
రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా 12,000 చొప్పున సహాయం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతు భరోసాకు బడ్జెట్లో 18,000 కోట్లు కేటాయించారు. సన్నవడ్లకు క్వింటాకు 500 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 13 లక్షల ఎకరాలు ఉందన్న ఆయన ఆయిల్ పామ్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పారు. పశు సంవర్ధక మత్స్యశాఖకు 1,529 కోట్లు కేటాయించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా చెప్పిన భట్టి విక్రమార్క బడ్జెట్లో నీటిపారుదల శాఖకు 22,615 కోట్లు ప్రతిపాదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ 3 ముక్కలాట తప్ప ప్రజలపై ప్రేమ లేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ చేతగానితనం అర్థమైందని విమర్శించారు. పారిశ్రామికవేత్తలపై తుపాకులు పెట్టి వసూళ్లకు పాల్పడితే పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఇండస్ట్రియల్ హబ్గా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ రాగానే కరప్షన్ హబ్గా మారిందని దుయ్యబట్టారు. అసెంబ్లీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడిన ప్రభుత్వం దేశంలో ఏదీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్క గారు కలిసి ఈ బడ్జెట్ తో విజయవంతంగా గోరి కట్టారు. కాగితాల మీద అంకెల మీద తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో గాని 6 గ్యారంటీల అమలు విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరొకసారి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు కేవలం ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల బాగు కోసం కాదని ఈ బడ్జెట్ నిరూపించింది. బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు. 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ ప్రసంగంలో మళ్ళీ అదే రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. పోయిన బడ్జెట్ లో చెప్పారు, బల్లలు కొట్టారు, 6 పైసలు ఖర్చు పెట్టలే. తిరిగి మళ్ళీ అదే పాట పాడింది ఈ బడ్జెట్ లో. అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 24-25 బడ్జెట్ లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్ లో పెట్టిండ్రు. ₹1 ఇయ్యలేదు, 1 పైసా కూలీలకు అందలేదు. బడ్జెట్ అనేది కేవలం అంకెలు మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమైతా ఉంది. మీదంతా కూడా బట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్, బట్టి బడ్జెట్, బోగస్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ హ్యాట్రిక్ చీటింగ్ పద్దు అని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇది మోసపూరితమైన బడ్జెట్ అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేవలం కేటాయింపులు మాత్రమే ఘనమని, అందులో ఖర్చు చేసేది 75% కూడా ఉండదని అన్నారు. అప్పులపైనే ఆధారపడి బడ్జెట్ రూపొందించారన్న ఏలేటి ఇందిరమ్మ ఇళ్లకు సరిపడా నిధులు కేటాయించలేదన్నారు. మహాలక్ష్మి, నిరుద్యోగ భృతి నిధులపై స్పష్టత లేదన్నారు. ఈ రోజు మీరు చూస్తే వరుసగా 3వసారి మోసపూరితమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసినట్టుగా స్పష్టమవుతున్నది. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి భట్టి విక్రమార్క గారి బడ్జెట్ హామీల ఎగవేతల బడ్జెట్ అని స్పష్టమవుతున్నది. ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించినటువంటి ఈ బడ్జెట్ చీటింగ్ బడ్జెట్. ఇది అప్పుల కుప్పగా ఉన్నటువంటి బడ్జెట్. ఇది ఎండమావి బడ్జెట్. గత బడ్జెట్ చూస్తే కూడా వాస్తవిక బడ్జెట్ కి మరి చాలా దూరంగా మరి అంకెలు కనబడతా ఉన్నాయి. అది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇది మోసపూరితమైనటువంటి బడ్జెట్గా స్పష్టమవుతున్నది. పోలవరం జిల్లా ఏటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద విషాదం చోటు చేసుకుంది. పురుషోత్తపట్నం ఇసుక ర్యాంపు సమీపంలో గోదావరి నదిలో స్నానానికి దిగిన 5 విద్యార్థులు గల్లంతయ్యారు. మొత్తం 7 విద్యార్థులు స్నానానికి వెళ్లగా 5 గల్లంతయ్యారు. ఈ విద్యార్థులు అమరావతిలోని ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. నీటిలో గల్లంతైన విద్యార్థులు సతీష్, నవదీప్, తేజజ్ఞ, అభిరామ్, శ్రీకర్గా గుర్తించారు. గల్లంతైన 5లో 2 మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. మరో 3 కోసం విస్తృత గాలింపు చేస్తున్నట్టు తెలిపారు. ఉత్తరాంధ్ర సమీపంలోని పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందన్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నూతన తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏపీ సర్కార్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులు కలిపి మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయనుండటం సంతోషకరమని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తెస్తోందని తెలిపారు. యువతకు అవకాశాలు కల్పిస్తూ వారి ఆకాంక్షలు నెరవేర్చే దిశలో కూటమి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మాధవ్ తెలిపారు.
సోదరి షర్మిల పిల్లలకు ఆస్తుల పంపకంలో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఆరోపించారు. తమ కుటుంబ ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదన్న విజయమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని తెలిపారు. ఆస్తులు నలుగురు మనవలు మనవరాళ్లకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశమని పేర్కొన్నారు. జగన్ రాసిన ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సినవేనని వివరించారు. అందుకే జగన్ ఎంఓయూ రాశారని వివరించారు. నిజం చెప్పాలంటే షర్మిలకు జగన్ తక్కువ ఆస్తులే రాసిచ్చారని పేర్కొన్నారు. సరస్వతి సిమెంట్ సహా యలహంక ల్యాండ్ కూడా షర్మిలదేనని స్పష్టం చేశారు. షర్మిలకిచ్చినట్లు జగన్ చెబుతున్న డబ్బు షర్మిల వాటాకిచ్చిన డివిడెంట్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశారని ఆరోపించిన విజయమ్మ ఎప్పటికైనా న్యాయం చేస్తారని తన తల్లిగా ఆశిస్తున్నానని తెలిపారు. ఆస్తుల విషయంలో అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలని కోరారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇటీవల లొంగిపోయిన ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో వాదనలు వినిపించిన ముప్పిడి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు పోలీసు కస్టడీ ముగిసి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. ఈ దశలో తమ ఆదేశాలను పాటించి లొంగిపోవడం, పోలీసు కస్టడీ కూడా పూర్తి కావడాన్ని సానుకూలంగా తీసుకుంటున్నట్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ముప్పిడి అవినాష్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇస్తున్నట్టు తెలిపింది. బెయిల్ నిబంధనలను ట్రయల్ కోర్టు నిర్ణయిస్తుందని పేర్కొంది. ఈ ఉత్తర్వులు మిగిలిన నిందితులకు వర్తించవని ఆదేశాల్లో స్పష్టం చేస్తూ పిటిషన్పై విచారణ ముగించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసిన గద్దర్ అవార్డుల వేడుకపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వేడుకల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముంబైకి చెందిన ఓ సంస్థకు అప్పగించింది. ఆ ఈవెంట్ సంస్థ నిర్వాహకుల సమన్వయ లోపం సహా సినీ ప్రముఖులు అతిథులను గుర్తించలేకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ వేడుకకు అతిథిగా వచ్చిన బాహుబలి రచయిత, రాజ్యసభ సభ్యుడు విజేంద్ర ప్రసాద్ తనతో నిర్వాహకులు వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన పేరు, ఇతర వివరాలు అడగటం, వెనక సీట్లో కూర్చోబెట్టడంపై ఆయన అసంతృప్తికి గురైన ఆయన వేడుక చూడకుండానే వెళ్లిపోయినట్లు సమాచారం. అలాగే కాంతారావు అవార్డు విజేత పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కూడా తన పేరు, పాస్, ఇతర వివరాలు ఆరా తీయడంపై అసహనం వ్యక్తం చేశారు. చాలామంది అవార్డు విజేతలు అతిథులకు లోపలికి వెళ్ళాక కుర్చీలు లేక చాలాసేపు నిల్చొనే వేడుకలను వీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎన్టీఆర్ లేని తెలుగు సినిమాను ఊహించలేమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు సినిమా కీర్తిని కన్నాంతరాలకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. నాట్యం, తాళం, రాగం, కళల సమ్మేళనమైన మహానుభావుడి పేరుతో ఇచ్చే పురస్కారాన్ని అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో చిరంజీవి పోస్ట్ చేశారు. దేవుడు ఎలా ఉంటాడో తెలియకపోయినా పలు పాత్రల ద్వారా దేవుణ్ణి కళ్ల ముందు ఉంచిన అపూర్వ ప్రతిభ ఎన్టీఆర్దని అభివర్ణించారు. రామారావు జన్మించిందే సినిమాల కోసం అన్నట్లుగా ఉండేదని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ రైతులకు వరప్రదాయినిగా ఉన్న మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు గండిపడింది. దుబ్బాక పురపాలిక పరిధిలోని చెల్లాపూర్ శివార్లో కాలువకు గండిపడి నీరంతా కందూరు చెరువులోకి ప్రవహిస్తోంది. ఈ గండి కారణంగా వేలాది ఎకరాల సాగునీటి సరఫరాకు విఘాతం కలిగింది. యాసంగి సాగు కోసం ప్రభుత్వం ఇటీవలే నీటిని విడుదల చేయగా అప్పుడే కాలువ తెగిపోవడంతో దిగువ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పంటలు కీలక దశలో ఉన్నందున నీరు అందుకుంటే పొలాలు ఎండే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు. అటు గండిపడిన వెంటనే కాలువ పైభాగంలో ఉన్న గేట్లను మూసేశామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 24 గంటల్లో గండిని పూడ్చి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు. పోలవరం జిల్లాలో సంచరిస్తోన్న పెద్దపులి కోసం అటవీశాఖ అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. ప్రస్తుతం అడ్డతీగల మండలం వీరభద్రపురం పరిసరాల్లో పులి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాజవొమ్మంగి నుంచి వీరభద్రపురం పరిసరాల్లోకి వెళ్లినట్లు తెలిపారు. పులి వచ్చిన దారిలోనే వెనక్కి ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. పులి సంచారం దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కొనలోవ, గొండోలు, గవరయ్యపేట పరిసరాల ప్రజలకు సూచించారు. పులి మళ్లీ ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతానికి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలవరం జిల్లా డీఎఫ్ఓ శివకుమార్, అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా పెట్టారు. హనుమాన్, ట్రాంక్విలైజింగ్ బృందాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమాసియాలో చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు తీవ్రతరమవుతున్నాయి. నిన్న ఖతార్ను కోలుకోలేని దెబ్బతీసిన ఇరాన్ ఇవాళ కువైట్పై విరుచుకుపడింది. అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం మినా అల్ అహ్మదీపై మరోసారి డ్రోన్లతో దాడి చేసింది. కువైట్లోని అమెరికా బేస్పై ఏకకాలంలో క్షిపణులు, డ్రోన్లతో దాడికి దిగింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ అధికార ప్రతినిధి మృతి చెందారు.
కువైట్లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం మినా అల్ అహ్మదీపై ఇరాన్ ఇవాళ మళ్లీ డ్రోన్లతో విరుచుకుపడింది. రంజాన్ పండుగ రోజే దాడులు చేసింది. చమురు శుద్ధి కేంద్రంపై గురువారం దాడులు చేసిన టెహ్రాన్ ఇవాళ కూడా కొనసాగించింది. చమురు శుద్ధి కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కువైట్ అధికారులు తెలిపారు. అదే సమయంలో కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్ పైన ఇరాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఏ మేరకు నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన ఆస్తులను టార్గెట్ చేస్తామని IRGC హెచ్చరిక చేసింది. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో బహ్రెయిన్లోని ఓ గిడ్డంగి మంటల్లో కాలి బూడిదైంది. అయితే ఎవరూ చనిపోలేదని బహ్రెయిన్ అధికారులు తెలిపారు. తమ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్కు చెందిన 4 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సౌదీ ప్రకటించింది. ఇరాన్ ప్రజలు నూతన సంవత్సరం నౌరూజ్ను జరుపుకుంటున్న సమయంలో టెహ్రాన్పై ఇజ్రాయిల్ భీకరమైన దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ అధికార ప్రతినిధి మృతి చెందారు. శత్రు దేశాల క్షిపణి దాడిలో తమ అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైనీ మృతి చెందినట్లు IRGC ధృవీకరించింది. తమ శత్రువులు పూర్తిగా అలసిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని IRGC హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ కేంద్రాలపై కూడా దాడులు చేసినట్లు IDF తెలిపింది. యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో పశ్చిమాసియాకు అమెరికా అదనపు బలగాలను తరలించింది. 4,000 మంది నావికులను, యుద్ధ నౌకలను పంపనుంది. పశ్చిమ తీరం నుంచి బయలుదేరిన బాక్సర్ యాంఫీబియస్ రెడీ గ్రూప్లో F-35 ఫైటర్ జెట్లు, క్షిపణులు, యాంఫీబియస్ వాహనాలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికా 2,500 మంది మెరైన్లను, USS ట్రిపోలి అనే యుద్ధ నౌకను పంపింది. ఇరాన్పై యుద్ధానికి నిర్దిష్ట గడువేమీ లేదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. యుద్ధం అంచనాలను మించి జరుగుతున్నందున $200 బిలియన్ అంటే సుమారు 17 లక్షల కోట్ల రూపాయల అదనపు నిధులు కావాలని ఆయన కాంగ్రెస్ను కోరారు. యుద్ధం అంచనా కన్నా ముందే ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల్లోనే హెగ్సెత్ ఈ ప్రతిపాదన చేయడం చర్చనీయాంశమైంది. శత్రువును అంతం చేయడానికి భారీగా ఖర్చవుతుందని, భవిష్యత్తులో దాడులను తగిన నిధులు ఉండేలా సహకరించాలని హెగ్సెత్ కోరారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం ప్రకారమే యుద్ధం ముగింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇరాన్లో 7,000 లక్ష్యాలపై అమెరికా దాడులు చేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఫాస్ట్ అటాక్ బోట్లను వేటాడేందుకు A-10 వార్ హాగ్ విమానాలను ఉపయోగిస్తోంది. ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియాలను అడ్డుకోవడానికి AH-64 అపాచీ హెలికాప్టర్లు వాడుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత జపాన్ స్థావరం నుంచి 2,500 మంది అదనపు మెరైన్లను తరలించింది. ఇప్పుడు మరో 2,000 మందిని రంగంలోకి దించడానికి సిద్ధమైంది. ఈ కారణంగానే యుద్ధ ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే యుద్ధ వ్యూహంపై స్పష్టత లేకుండా నిధులను మంజూరుకు సహకరించబోమని డెమోక్రాట్లు చెబుతున్నారు. హోర్ముజ్ జలసంధిలో నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడం సహా ఇంధన మార్కెట్ల స్థిరీకరణకు సిద్ధంగా ఉన్నట్టు ఐరోపా దేశాలు, జపాన్ ప్రకటించాయి. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కార్యాలయం విడుదల చేసిన ఈ సంయుక్త ప్రకటనలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు చేశాయి. ఇరాన్ వెంటనే బెదిరింపులు, మైన్లను అమర్చడం, డ్రోన్, క్షిపణి దాడులు నిలిపివేయాలని ఆ దేశాలు డిమాండ్ చేశాయి. వాణిజ్య నౌకల రాకపోకలను అడ్డుకోవడం అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు అని పేర్కొన్నాయి. నౌకాయాన స్వేచ్ఛ అనేది అంతర్జాతీయ చట్టం ప్రాథమిక సూత్రమని, ఇరాన్ చర్యలతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే యుద్ధ నౌకలను పంపించనున్నట్లు ఏ దేశం ప్రకటించలేదు. అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకార చర్యల్లో భాగంగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇప్పటి వరకు ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల్లో 10 ట్యాంకర్లు, 23 వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ప్రపంచ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమైన వేళ భారత విమానయాన నియంత్రణ సంస్థ DGCA కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, ఇజ్రాయిల్ సహా 9 దేశాల గగనతలంలో ప్రయాణించవద్దని దేశ విమానయాన సంస్థలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేశాల గగనతలాల్లో పౌర విమానయానానికి ముప్పు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రయాణికుల భద్రత కోసం ఇరాన్, ఇజ్రాయిల్, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, బహ్రెయిన్, ఖతార్, UAEలో ఈ నిషేధం తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేసింది. సౌదీ అరేబియా, ఒమన్ మీదుగా విమానాలు నడపవచ్చన్న DGCA ఆ దేశాల గగనతలాల్లో 32,000 అడుగుల కన్నా ఎత్తులో మాత్రమే ప్రయాణించాలని పేర్కొంది. నిర్దేశించిన పాయింట్ల వద్ద తప్పకుండా రిపోర్టింగ్ చేయాలని ఆదేశించింది. పైలట్లు, సిబ్బందికి నోటీసు ఎయిర్మెన్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించాలని తెలిపింది. మార్చి 28 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని DGCA పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రయాణ సమయం, టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోటి దురుసును ప్రదర్శించారు. జపాన్ ప్రధాని సనాయే తకాయిచితో భేటీ సమయంలో ట్రంప్ తన వ్యాఖ్యలతో ఆమెను ఇబ్బంది పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దాడిలో 2,400 మంది అమెరికన్ సైనికులు చనిపోయిన పర్ల్ హార్బర్ ఘటనను ప్రస్తావించగా తకాయిచి ఇబ్బందికి గురయ్యారు. తకాయిచితో కలిసి మీడియాతో మాట్లాడిన ట్రంప్ను ఇరాన్పై యుద్ధానికి దిగే ముందు మిత్ర దేశాలకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఓ విలేకరి అడిగారు. ఇందుకు సమాధానం ఇచ్చిన ట్రంప్ తాము సర్ప్రైజ్లు కోరుకుంటామంటూ వ్యాఖ్యలు చేశారు. అలాంటి సర్ప్రైజ్లపై జపాన్ కన్నా ఎవరికి ఎక్కువ తెలుసని అన్నారు. అంతటితో ఆగని ట్రంప్ తకాయిచి వైపు తిరిగి పర్ల్ హార్బర్పై తమకు ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించగా ఆమె ఇబ్బంది పడ్డారు.
అమెరికా దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు కౌంటర్గా ఉత్తర కొరియా మరోసారి యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. ఈ ప్రదర్శనకు ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి హాజరయ్యారు. కిమ్ కుమార్తె కిమ్ జూ స్వయంగా శతఘ్నులపై స్వారీ చేస్తూ కనిపించారు. ట్యాంక్ యూనిట్లు, ఇన్ఫాంట్రీ దళాల ఫైరింగ్ డ్రిల్స్ను కిమ్ పర్యవేక్షించిన ఫోటోలను నార్త్ కొరియా విడుదల చేసింది. అందులో తండ్రి కుమార్తె ఇద్దరూ ఆలివ్ ఆయిల్ ట్యాంకర్పై కూర్చొని నవ్వుతూ కనిపించారు. 13 ఏళ్ల కిమ్ జూ గత 3 ఏళ్ల నుంచి తండ్రితో కలిసి వరుసగా కీలక సైనిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత వారం ఆమెతో కిమ్ రాకెట్ లాంచ్ వ్యవస్థల పరీక్షలను వీక్షించారు. కిమ్ జూను తన వారసురాలిగా ప్రకటించే దిశగా కిమ్ అడుగులు వేస్తున్నట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థలు అంచనా వేశాయి. గతేడాది తన కుమార్తెతో కలిసి కిమ్ బీజింగ్లో అధికారిక పర్యటనకు సైతం వెళ్లారు. ఆధునిక యుద్ధ తంత్రంలో సరికొత్త వ్యూహాలు, అత్యాధునిక సాంకేతికతను మేళవించి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే విధంగా భారత సైన్యం అమోఘ జ్వాల పేరుతో భారీ విన్యాసాలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ జబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగిన ఈ విన్యాసాలను సదరన్ కమాండ్కు చెందిన వైట్ టైగర్ డివిజన్ నిర్వహించింది. ఈ విన్యాసాల్లో హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, డ్రోన్ల పనితీరును సైన్యం ప్రదర్శించింది. చీకట్లో పోరాడగలిగే యుద్ధ విన్యాసాలు ప్రదర్శించింది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు భారత సైన్యం అత్యంత శక్తివంతమైన దళంగా రూపాంతరం చెందుతోందని ఈ విన్యాసాలు చాటి చెప్పాయి. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యమన్న తెలంగాణ సర్కార్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,24,234 కోట్లతో బడ్జెట్. తెలంగాణలోని అన్ని కుటుంబాలకు 5 లక్షల రూపాయలకు బీమా. వచ్చే జూన్ 2 నుంచి అమలు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ పథకం. 6 గ్యారంటీల అమలుకు 50,713 కోట్లు. రైతు భరోసా పథకానికి 18,000 కోట్లు. చేయూత పథకం కింద కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు. పోలవరం జిల్లా పురుషోత్తపట్నంలో విషాదం. గోదావరి నదిలో పడి 5 యువకులు గల్లంతు. 2 మృతదేహాలు లభ్యం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం. ఇతర ప్రాంతాల్లో వానలకు సూచన. చమురు క్షేత్రాలే లక్ష్యంగా పశ్చిమాసియాలో తీవ్రమైన దాడులు. కువైట్ చమురు శుద్ధి కేంద్రం మినా అల్ అహ్మదీపై మరోసారి డ్రోన్ల వర్షం. ఇరాన్పై కొనసాగుతున్న ఇజ్రాయిల్ భీకర దాడులు. టెహ్రాన్లో పలువురు చనిపోయినట్టు వెల్లడి. అదనపు బలగాలు తరలించేందుకు సిద్ధమైన అమెరికా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.